వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ టీడీపీ టార్గెట్గా విమర్శలు చేశారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్ విభజించి రాజకీయం చేస్తుందని మండిపడ్డారు సీఎం. గతంలో తమ బాబాయ్, ఇప్పుడు సోదరు విషయంలో ఇదే జరుగుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తమకు ప్రతీకారం లేదన్నారు సీఎం. ఆరోపణలు ఆధారాలతోనే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఏపీలో జాతీయ పార్టీలకు ఉనికే లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనతోనే తమకు పోటీ అని క్లియర్ కట్గా చెప్పేశారు. ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నామన్న సీఎం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్, ఆ పార్టీ సీనియర్ శాసనసభ్యులు కర్ణ ధర్మశ్రీ గారు, అలాగే మరో సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జంగా గౌతమ్ గారు డిబేట్లు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పక్షాన్ని నుంచి. జంగా గౌతమ్ గారు, నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్వలేదు, గతంలో మా కుటుంబంలో విభజన తెచ్చారు, నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మా కుటుంబం నుంచి మా బాబాయిని వేరు చేసి నాపైనే పోటీకి దించి కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించి అప్పుడు అదే రాజకీయం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మా కుటుంబంలో విభజన తెచ్చి మా సోదరికి ఇక్కడ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి రాజకీయం చేస్తున్నారు. ఇంకా పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ అంటూ ఆయన 2 సందర్భాల్లో ప్రస్తావించారు. మీ కామెంట్ ఏంటి సార్ సీఎం జగన్ వ్యాఖ్యలపై? ఒకటి, సతీష్ గారు నమస్కారం. మీకు నమస్తే. నమస్కారం. ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి నేతగా 30-40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పెరిగి 2 సార్లు సిఎల్పి ప్రతిపక్ష నాయకుడిగా, సిఎల్పి లీడర్గా, ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ 2వసారి కూడా ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే. అలాగే వైఎస్ కుటుంబంలో సుమారు 7-8 మందికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రి స్థాయికి ఆ కుటుంబాన్ని పెంచింది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీనే. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఒక విపత్తు జరిగి, ఒక విషాదం జరిగి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. నేను ఆ వీడియో మీకు వినిపిస్తాను. ఆ సందేశం ఏంటనంటే, రాజశేఖర్ రెడ్డి గారి చివరి కళ రాష్ట్రంలో, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 42 మంది ఎంపీలని గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని నాన్న కళ. ఆ కళని నెరవేర్చడమే నా ఆశయం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయనకి తక్షణం ఇమీడియట్ గా ఆయన ఆశించిన పదవి ఇవ్వలేదనేటువంటి దురాశతోటి ఆ రోజు నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీని చీల్చి వైఎస్ఆర్ అనే పేరుని, యువజన శ్రామిక రైతు అనేటువంటి పేరుని, వైఎస్ఆర్ కలిసి వస్తుంది కనుక కాంగ్రెస్ పేటెంట్ అయిన వైఎస్ఆర్ గారి పేరుని వాడుకోవటం కోసం యువజన శ్రామిక పార్టీని ఎవరి నుంచో తీసుకుని, కాంగ్రెస్ అనే పేరు ఒక బ్రాండ్ కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆ కాంగ్రెస్ అనే పేరుని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక నకిలీ పార్టీని పెట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ పోస్టర్లో వేసుకుని, వాళ్ళ టీవీల్లో ప్రచారం చేసుకుని, రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ సెంటర్లో పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నీ చుట్టూ వేసుకుని రాష్ట్రం అంతా ప్రచారంలోకి వెళ్ళి కాంగ్రెస్ ఓటర్లని, కాంగ్రెస్ కార్యకర్తల్ని తన వైపు మలుచుకునేందుకు ఒక కుట్రపూరితమైనటువంటి వ్యూహం ప్రచారం పన్నిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక కాంగ్రెస్ పార్టీ చీల్చలేదు, కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారు చీల్చి కుట్ర చేశారనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 2వ పాయింట్, రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, ఇదిగో మే TV9 లో నేను చూపెడతా ఉన్నాను. 2012 28/12/2012లో హోం మంత్రిత్వ శాఖకి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ప్రకారం
రాష్ట్రం విభజించే అధికారం కేంద్రానికి ఉంది, కేంద్రమే తక్షణం నిర్ణయం తీసుకోవాలని వారు లేఖ పంపించినటువంటి లేఖ ఆ రోజు మన ఎంవి మైసూరారెడ్డి గారి పేరుతో, మహేందర్ రెడ్డి గారి పేరుతో ఆ లేఖని ఇచ్చినటువంటి రాష్ట్ర విభజనకి చెయ్యమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక రాష్ట్ర విభజన పాపం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పాపంలో భాగం. ఇంకా మీరు అడిగింది, నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒక వీడియో, ఎందుకంటే ప్రజలకు వెళ్ళాలి కనుక ఈ వీడియోని కూడా ఒక్క నిమిషం ఆయన వినిపించాడు. ఇప్పుడు గెలవడమే కాకుండా 2014లో కూడా టెక్కిలే కాదు, శ్రీకాకుళం జిల్లానే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి తన జ్ఞాపకార్థం ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి చివరి మాత్రం. సో రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి మాటను నిలబెట్టుకోవాలని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి దండేసి పక్కన పెట్టుకుని టీవీ ముందు మాట్లాడిన మాట క్లిప్పింగ్ నేను వినిపించాను. నేనేమి నాకు కల్పితం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు కుట్రదారులు, ఎవరు చీల్చింది, ఎవరు కాంగ్రెస్ ని నష్టపరచడానికి? ఖచ్చితంగా అడుగుదాం. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ పొలిటీషియన్ కర్ణం ధర్మశ్రీ గారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని చీల్చే రాజకీయం చేస్తోంది, అప్పుడు బాబాయిని ప్రయోగించారు, ఇప్పుడు చెల్లెల్ని ప్రయోగిస్తున్నారు అంటూ నిన్న మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని మొదట చీల్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ పెట్టి పార్టీకి నష్టం కలిగించి తన తండ్రి ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి ఆశయానికి తూట్లు పొడిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జంగా గౌతమ్ గారు అంటున్నారు. ఇప్పుడు గౌతమ్ గారు మాట్లాడిన మాటలో సమర్థించుకోవడానికి ఒక జాతీయ పార్టీ పక్షాన ఉన్నారు కాబట్టి అలా మాట్లాడడానికి ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏనాడో రాజీనామా చేసి క్లియర్గా ఆయన సొంతంగా ఆయన దీని మీద ఆయన మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాననే కదా మీకు ఇది ఉందని ఇది ఆయన రిజైన్ ఇచ్చేసి ఆయన మళ్ళీ కంటెస్ట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ అప్పుడు మేము అందరం కాంగ్రెస్ పార్టీ ఉంటే మేము వస్తా అంటే మీరు రావద్దు, ముందు నేను ఇప్పుడు అలా రావద్దు, నేను ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచానని కదా చేస్తున్నారు. ఆయన 2009లో ఫస్ట్ ఎంపీగా ఉన్నప్పుడు అంచేత నేనే రాజీనామా చేస్తానని రాజీనామా చేశారు. చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి ఒక అద్భుతమైన మెజార్టీతో 5 లక్షల పైన మెజార్టీతో గెలిచినటువంటి శక్తి వ్యక్తి అనమాట జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1. నెక్స్ట్ ఆ రోజు కూడా ఆయన మీద పోటీగా పెట్టినటువంటి పరిస్థితి కానీ లేదా ఎమ్మెల్యేగా మళ్ళీ వాళ్ళ బాబాయినే పోటీగా పెట్టి కేవలం విజయమ్మ గారి మీద ఎమ్మెల్యేగా పోటీ పెట్టే పరిస్థితి కానీ ఇవన్నీ కూడా నిజాలు కావా? వైఎస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి వివేకానంద రెడ్డి గారిని కూడా పోటీకి నిలబెట్టారు, మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపించి. అంచేత కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిష్మెంట్ అనుభవిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేసిందో వైఎస్ కుటుంబాన్ని కూడా అలా ముక్కలు చేయాలని ఇది వాస్తవం. నిన్న చాలా 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 చక్కగా ఇండియా టుడేలో నిన్న ప్రెస్ మీట్ కానీ మీరు వింటే రియల్గా ఎంత చక్కగా మాట్లాడారంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ లెగసీ అనేది ఆల్రెడీ 2014లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పటికే బై ఎలక్షన్లో చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓన్ బిల్డప్ చేసుకుని 2014లో పోటీ చేసినప్పుడు కూడా ఇంకా ఏది కాస్త కోస్తా 10% ఓట్ బ్యాంకు ఏదైనా ఉన్నా సరే రాజశేఖర రెడ్డిది ఈయన చెప్పినట్టు ఈయనేదో బొమ్మ వేసుకున్నారని అలా ఏదన్నా అవన్నీ అప్పటికి అయిపోయింది. ఈరోజు ఓన్గా బిల్డప్ చేసుకున్నారు, సొంత ఇమేజ్తో గెలిచారు. ఈరోజు సొంత కుటుంబం ఉంది, సొంత
బ్రహ్మాండమైనటువంటి టీం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అంటే అది ఓన్గా అది ఇంకా మళ్ళీ ఇందులో ప్రత్యేకించి కాదు, వాళ్ళ నాన్నగారు కాబట్టి వాళ్ళ నాన్నగారు యువజన శ్రామిక రైతు పార్టీ అని వాళ్ళ నాన్నగారి పేరు కలవాలి కాబట్టి కలిసి వాళ్ళ నాన్నగారిని ఆయన పెట్టుకున్నారు, తప్పులేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అది యాక్చువల్గా ఎన్నికల కమిషనర్ కూడా అలాగే ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాదు, అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఆ పేరు కలిస్తే మంచిదని ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి అప్పుడు ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి చెయ్యొచ్చు కానీ ఎన్ని పోరాటాలు చేశారో, ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే మొత్తానికి ఆయన ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్నారు. 2 సార్లు గవర్నమెంట్ని 2 సార్లు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయత రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఇప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టారు సార్, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో. అది మా కాంగ్రెస్ ని చీల్చేసిందంటే ఎట్లా? ఇప్పుడు శరద్ పవార్ ఏమో మహారాష్ట్రలో పెట్టారు, కాంగ్రెస్ పార్టీని చీల్చారంటే ఎలాగా? ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని అలా అయితే అదే ఎన్సీపీ అదే చెప్తానా, ఎన్సీపీ పెట్టి అందులో కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అంటే ఒక సామూహికంగా కలిసినటువంటి వర్డ్ అది. అంచేత అంతేగాని ఇది మా కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేసింది అనుకోవడం 100% తప్పు. ఒకటి. రెండోది పోనీ అయిపోయింది. ఈ రోజేమో తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ బిడ్డనే, నాకు ఆంధ్రాతో సంబంధం లేదని శర్మిలమ్మ వెళ్ళారు. మళ్ళీ ఇక్కడేమో అన్నా చెల్లిని మధ్య చిచ్చు పెట్టి ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడు కోమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కంప్లీట్ ఖాళీ అయిపోయిందండి. ఇక్కడ కాంగ్రెస్ ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ కి ఎంత ప్రజలను ఇంకా మళ్ళీ మోలీ చేద్దామని కుటుంబంలో చిచ్చు పెడితే అది డెఫినెట్ గా గేలి అని బయటికి పంపించే పరిస్థితి ఉంటుంది తప్ప కాంగ్రెస్ కి మాత్రం బ్రతికి బట్ట కట్టదు. నిన్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, జాతీయ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్ లో అవకాశమే జీవమే లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అవునన్నా కాదన్నా అపోజిషన్ పార్టీ అయినటువంటి టీడీపీ జనసేన ఉంటుంది తప్ప రెండు కలిస్తే ఏ ఒక పార్టీ అయితే మాతో ఢీకోనలేవు, అది కూడా డిపాజిట్లు కూడా కష్టం. కానీ రెండు కలిస్తే మాకు ప్రతిపక్షంగా అది నిలబడుతుంది కానీ జీవమే లేదు. కాదు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు ప్రతిపక్షంగా మాతో పోటీ ఉంటే అది కూడా లేదు. జంగా గౌతమ్ గారు అంచేత జాతీయ పార్టీకి ఇంకా స్థానం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. దాంట్లో కాంగ్రెస్ ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ ను చేల్చడం ఎట్లా అవుతుంది? మరి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకోలేదా? శరద్ పవార్ ఎన్సీపీ పెట్టుకోలేదా? ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు ధర్మశ్రీ గారు తెర ముందుకు తెస్తున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు అందించడంలోనూ అలాగే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ తన తండ్రి కీలక పాత్ర పోషించారని నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించారు. సతీష్ గారు, రాజకీయంగా ఎవరైనా ఒక ముఖ్యమంత్రి పిల్లలు రాజకీయాల్లోకి వచ్చే స్వేచ్ఛ ఉండొచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లీడర్ అయ్యి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఉండి ఉండేవారు. సో ఒక ముఖ్యమంత్రి కొడుకు కనుక ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే తీసుకుని కాంగ్రెస్ పార్టీలోనే గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనుక ఒక రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిగా ఈ రాష్ట్రానికి విశేషమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి అటు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారి పర్సనల్ గా ఆయన యొక్క గౌరవాన్ని ఇనుముడింపు చేసుకున్నారు. కనుక రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాకపోయింటే జగన్మోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి వ్యాపారవేత్తగా ఉండి ఉండొచ్చు బహుశా, లేదా కడపకి పరిమితమై ఉండొచ్చు బహుశా. కానీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రాభవం తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసమే కదా ఆయన వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టి, రాజశేఖర్ రెడ్డి గారికి పార్టీ వేరే ఉండగా కాంగ్రెస్ ఉండగా కూడా ఆయన బొమ్మ వేసుకుని కాంగ్రెస్ సంక్షేమ పథకాలని, అంతకుముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉండి ఈ రాష్ట్రానికి ఏమైనా సేవలు చేశారా? ఆయన ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా? ఆయన సంక్షేమ పథకాలుగా ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలని, అంటే దాని వెనకాల చీలిక లేదా? కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వాడుకోవటంలో
ప్రజల్ని మభ్యపెట్టడంలో, ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేయటంలో ఆ రాజకీయ కుట్రపూరితమైనటువంటి వ్యూహం లేదా? రాజశేఖర రెడ్డి గారు తన బొమ్మ ఎందుకు వేసుకుని పార్టీ పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎందుకు పెట్టుకోలేదు? జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఎలక్షన్ కి ఎందుకు వెళ్ళలేదు? అంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాము. యువజన శ్రామిక రైతు పార్టీ అని కూడా చెప్పకుండా కాంగ్రెస్ అని పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో ఎందుకు వెళ్ళారు? అంటే రాజశేఖర రెడ్డి గారి మరణంతో వచ్చిన భావోద్వేగాల్ని, సెంటిమెంట్లని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి రాజకీయ కుట్రే కదా వ్యూహం. ఒకటి. రెండవది, కాంగ్రెస్ సంక్షేమ పథకాలను మీరు ఎలా ప్రచారం చేసుకోగలిగారు? కొత్త పార్టీకి మీకు ఏమీ అలాంటి గతంలో రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర లేనప్పుడు, గతంలో కాంగ్రెస్ పాలించిన చరిత్రను తన తండ్రి స్కీములుగా ప్రచారం చేసుకునేటువంటి రాజకీయ నైతికత ఉన్న అంశమేనది. కానీ దీన్ని అది కూడా ఒక కుట్ర. గౌతమ్ గారు అదే రాజశేఖర రెడ్డిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు, అక్రమ కేసులు బనాయించి కుటుంబాన్ని వేధించారు. దాన్ని నిరసనగానే బయటికి మా అధినేత వచ్చారు, మేము పార్టీ పెట్టుకున్నాం. ఇది గత 2-3 రోజులుగా మీ పార్టీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ ఇస్తున్న వివరణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారంటేనే కాంగ్రెస్ యొక్క ఉనికి, కాంగ్రెస్ యొక్క ప్రభావం ఈ రాష్ట్రం మీద పడుతుందని వారు గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పెరిగితే తను తరిగిపోతామని, కాంగ్రెస్ బలపడితే వాళ్ళు బలహీనపడతామని, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అసలు బీజేపీకి మీకు ఈ 2 జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో ఛాన్సే లేదు, సీనే లేదు, మాకు పోటీ టీడీపీ జనసేనతోనని నిన్న క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. ఓకే, రాజకీయంగా వారు ఏమైనా చెప్పుకొని ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో సుమారు 55 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవును. ప్రతి కుటుంబము, ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబము తరతరాలుగా కాంగ్రెస్ వారసత్వంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 భావోద్వేగాల వల్ల, ఒకటి రాష్ట్ర విభజన కాంగ్రెస్ మీద నెపం వేసి ఇదే వైఎస్ఆర్సీపీ మీడియా ఛానల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజల్ని భావోద్వేగంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. టీడీపీ పార్టీ కూడా లేఖ ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసి, టీవీల్లో ప్రచారం చేసి, పత్రికల్లో ప్రచారం చేసి ప్రజలను భావోద్వేగాలు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు పాయింట్ అంటే 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రజలు దీన్ని నిరసించారు లేదా శిక్షించారంటే ఓకే, నేను కూడా భరించాం. గౌతమ్ గారు ముఖ్యమంత్రి మాట్లాడారని కాదు కానీ నిజంగా జాతీయ పార్టీలు ఉన్న భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ కి ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉందా ఆంధ్రప్రదేశ్ లో? ఎందుకంటే మనం గత ఎన్నికల పర్సెంటేజ్లు తీసుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% వచ్చింది, అలాగే టీడీపీ జనసేనకు 46% ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చింది. ఒక రకంగా 2 రీజనల్ పార్టీస్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీలు ఇన్సర్ట్ అవటం అంత ఈజీనా? ఒకటే, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం, బలపడటం మొదలెడితే ఈ రాష్ట్రంలో ఏదైతే పాత కాంగ్రెస్ రక్తం ఉందో వాళ్ళందరూ కాంగ్రెస్ కు అనుబంధంగా రావడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కనుక పుంజుకోవటం అనేది మొదలైన తర్వాత దాని వేగం ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో మీరే చూడబోతారు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉనికి రాదు, లేదు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఉనికి చాటుకుంటుంది. కాంగ్రెస్ పార్టీతో గతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఇది గౌతమ్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న కామెంట్స్. ధర్మశ్రీ గారు నేనే ఇక్కడ ఒక మాట చెప్తాను సార్. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు అయినా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను. ఒకసారి పొజిషన్లో ఉన్నాను, ఒకసారి అపోజిషన్లో ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఒకసారి ఇప్పుడు పొజిషన్లో ఉన్నా, లాస్ట్ టైం అపోజిషన్లో ఉన్నా. 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఒక సీనియర్ పొలిటీషియన్గా నేను ఒక మాట చెప్తాను. దేశం మొత్తం మీద తండ్రి ఉన్నటువంటి పార్టీని కాదని సొంతంగా తండ్రి ఉన్నటువంటి పార్టీని, తండ్రి చనిపోయాక ఆ పార్టీని వదిలి సొంతంగా పార్టీ పెట్టి సొంత ఇమేజ్తో సొంతంగాను దేశం మొత్తం మీద ముఖ్యమంత్రి అయినటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారండి. తండ్రి ఉన్న పార్టీని పట్టుకొని తండ్రి ఉన్న పార్టీతో ముఖ్యమంత్రి అయింది కాదు. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు ఎవరు కూడా ఇంతవరకు
ముఖ్యమంత్రి అయినటువంటి ఒక పటిష్టమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఒక పటిష్టమైనటువంటి అధికార పక్షానికి సంబంధించి గట్టి ముఖ్యమంత్రి కానీ అబ్సల్యూట్ మెజార్టీ ఇంత అద్భుతమైన మెజార్టీతో లేదంటే తండ్రి ఉన్నటువంటి పార్టీని వదిలి సొంతంగా ఆయన మళ్ళీ ఆయన ఓన్ ఇమేజ్తో ఆ రోజు కడప నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి కానీ ఎవరు లేరండి. 2 సార్లు ఎంపీగా, ఒక అపోజిషన్ లీడర్గా, ఇక్కడేమో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కాంగ్రెస్ పార్టీని చూసి ఇది అవడం అంటే ఉనికి, వీళ్ళు అనుకుంటున్నారు ఉనికి చాటుకున్నారు. ఉనికి కాదు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే వణుకు వస్తుంది. ఉనికి వేరు, వణుకు వేరు. అంచేత ఏంటంటే ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కుటుంబాన్ని చీల్చి చెల్లిని కూడా చూడండి ఎక్కడ ఎంత హోందాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ చెల్లిని కూడా పొన్నెత్త మాట అనుకున్నారు. ఆవిడేదో మబ్బులో ఉండి అక్కడి నుంచి అక్కడికి తెలంగాణలో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏదో చూసుకొని నేను కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి కూతున్నానే దీంతో మేము వ్యక్తిగతంగా అనట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ చీల్చితే చీలిపోయినంత వీక్ గా ఉందా వైఎస్ఆర్ కుటుంబం? స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చీల్చితే చీల్చిపోయినంత వీక్ గా ఉందా వైఎస్ఆర్ కుటుంబం? వైఎస్ షర్మిల కూడా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, పాలన పైన, విధానాల పైన. తన తండ్రి విధానం వేరు, తన తండ్రి కాంక్షించిన అభివృద్ధి మంత్రం వేరు, పోలవరం తన తండ్రి వేసిన అడుగులాగే ఉందని చాలా అంశాలను మళ్ళీ తండ్రి ప్రస్తావన తెస్తూ సోదరుడితో పోలిస్తూ షర్మిల ఓపెన్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ తండ్రికి విరోధిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబుకి కానీ కేవలం ఈ షర్మిలమ్మ గారు అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేదా తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, మిగిలిన పార్టీలు అవ్వచ్చు, వీళ్ళందరి తాలూకా ఎజెండా ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి దించేయాలా, చంద్రబాబుని ఎక్కించేయాలని ఒకటే తప్ప వీళ్ళకంటూ గౌతమ్కి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అసలు మినిమం కూడా అసలు 100 కన్నా ఓట్లు తక్కువ వచ్చాయి సార్. ఇక్కడ ఖాళీ అయిపోయింది కాంగ్రెస్ అని గౌతమ్కి తెలుసు. గౌతమ్ కూడా ఏవైనా అధికార పార్టీపై గెలవాలని కోరుకుంటాయి కదా, అధికార పార్టీని ఓడించాలని కోరుకుంటాయి కదా. ఏ రాష్ట్రంలోనైనా ఫినామినా అదే కదా, ఏ రాష్ట్రంలోనే ఫినామినా అదే కదా. కోరుకోవచ్చు కానీ కుటుంబాలు చేర్చడం, ఆ కుటుంబాలనే చీల్చి అడ్డంగా పెట్టి ఆ చెల్లిని ముందున పెట్టి నడిపించడం, మాట్లాడినా మాకు ప్రయోజనమే తప్ప మాకేం నష్టం లేదని చెప్పగలను. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ విప్ టీడీపీ నేత కోన రవి గారు. రవి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. కోన రవి గారు, మీరు డిబేట్ వింటున్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఒకటి కాంగ్రెస్ చీల్చే కుట్రలు చేస్తుంది కుటుంబాన్ని అనే అంశం మాట్లాడారు. దానికి ఆల్రెడీ కర్ణం ధర్మశ్రీ గారు, గౌతమ్ గారు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో తప్పేం లేదు, అసలు ప్రతీకారం అనేదే లేదు. ఎన్నికలు ఉండేటప్పుడు ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారా? నిజంగా నేను చేసేది ప్రతీకారం అయితే మరి ఆధారాలను వాటన్నిటినీ కోర్టులు చూసే కదా, సిఐడి ఇచ్చిన ఆధారాలను కోర్టు అడ్మిట్ అయ్యే, కోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేసి రిమాండ్ కూడా విధించాయి కదా అన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెర ముందుకు తెస్తున్నారు. ప్యానెల్లో ఉన్న పెద్దలు ధర్మశ్రీ గారికి, గౌతమ్ గారికి, అలానే సతీష్ గారికి, మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. రవి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, గౌతమ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రాజకీయ ఆరంగేటం దగ్గర నుంచి ఈ రోజు వరకు కుట్రలు కుతంత్రాలతో జరిగిందే తప్ప రాజకీయ ఎంట్రీ కానీ కావచ్చు, ఆయన రాజకీయ పార్టీని పెట్టడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేయడం కావచ్చు, లేదా ఆయన పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కుట్రలు కుతంత్రాలతో జరుగుతుంది. పరిపాలన అనేది ఏం లేదు, నథింగ్. ఆయన చేస్తున్నంత కుట్రలు కుతంత్రాలు తప్ప పరిపాలనే అసలు లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదని సామాన్యమైన ప్రధానికం చెప్తా ఉన్నారు. ఈ మీడియా ద్వారానే మేము చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ధర్మశ్రీ గారు కూడా మీరు మాటల్లో చెప్పారు, ధర్మశ్రీ గారు మీరే అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది, రాజశేఖర రెడ్డి పైన కూడా ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేసింది. అయితే మరి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పదవిని అడ్డం పెట్టుకొని కొడుకు అవినీతి చేశాడు.
అంటే అందులో తండ్రికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏజెన్సీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాజశేఖర రెడ్డిని కూడా ముద్దాయిగా పెట్టింది, అది ఈవెన్ ఆఫ్టర్ డెత్ లేకపోతే ముందని కాదు, ఒక టెక్నికల్ గా కావచ్చు లేకపోతే ప్రొసీజర్ ప్రకారం కావచ్చు, పేర్లు అనేది ప్రస్తావన చేస్తారు, వస్తాయి అవన్నీ కూడా. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ వస్తాయి. వచ్చేటప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పెట్టింది, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు పెట్టమంటే పెట్టారు, లేకపోతే జనసేన వాళ్ళు పెట్టమంటే పెట్టారని మాట్లాడితే మరి దానికి ఎంత అర్థం ఉంటుందో. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి మీద మేము కేసులు పెట్టాం, సిఐడి ఆధారాలు చూపించింది. ఏం ఆధారాలు చూపించింది? మీరు పెట్టినటువంటిది టెక్నికల్ గా ఒక తప్పుడు కేసుని పెట్టారు, టెక్నికల్ గా మీరు దానిని ప్రొసీజర్ లో పెట్టామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు వైసీపీ మాట్లాడుతుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మేము అసలు స్టార్టింగ్ లో బెయిలే అప్లై చేయలేదు. చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఉందో చట్ట ప్రకారం నడవాలి అనేటటువంటిది కోర్టుని అడిగాం. కోర్టు ఏం చెప్పింది? ఇంకా అందులో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి కోర్టులో కూడా, ఏది సింగిల్ ఒపీనియన్స్ రాలేదు. కానీ కోర్టు ఏం చెప్పింది? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముందో వెనక ప్రొసీజర్ నడవనివ్వండి అని చెప్పారు. ప్రొసీజర్ నడవనివ్వండి అనే దానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి తప్పు చేయలేదు, లేకపోతే మంచివాడు, లేదా జగన్మోహన్ రెడ్డి నిరపరాధి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మీద అక్రమం చేసినట్టే. మరి ఇది సక్రమం కేసు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఓకే, ధర్మశ్రీ గారిని అడుగుదాం. ధర్మశ్రీ గారు, అదే నేను ధర్మశ్రీ గారి మాటలు కన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, అదే ఏదైతే ఇండియా టుడే సబ్మిట్ జగన్మోహన్ రెడ్డి చెప్పుండాలి. ఇది మరి అలా అయితే కోన రవికుమార్ మాటలకన్నా చంద్రబాబు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారే కానీ నేను చెప్తున్నాను ఒకటే సతీష్, ఎప్పటికీ పూర్తి సాక్ష్యాధారాలతో స్కిల్ గేమ్ నేను నిరపరాధిని, నేను నిర్దోషిని, నేను కోర్టుకు వస్తాను, మీరు వాయిదాలు నేను తీసుకోను, కోర్టుకు వస్తాను, విచారణ చెయ్యండి. ఈ రోజు మన దేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాజకీయ నాయకులు అందులోకి అధికారులు చాలా సార్లు మాట్లాడుకున్నాం కానీ ఎవరిపైన సరే. ధర్మశ్రీ గారు ఒక మాట చెప్తాను. ధర్మశ్రీ గారు, చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రతీకారం లేదన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ స్పందన చూశారు. ఇప్పుడు ధర్మశ్రీ గారు మాట్లాడండి. ప్రొసీజర్ ప్రకారమే పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు పోలీసులు సబ్మిట్ చేశారు కాబట్టి ఈడీ విషయంలో గానీ, ఐటీ విషయంలో, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో గానీ, ఏడీ విషయంలో గానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిఎస్టీ విషయంలో గానీ వీళ్ళందరూ కూడా క్లెయిమ్ చేసుకునే విధానం కూడా సిబిఐ విషయంలో గానీ, సిఐడి వాళ్ళు గానీ ఇవన్నీ చూస్తూ పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం. అది కాబట్టి 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఈ రోజు అది బెయిల్ పెట్టుకుని ఏదో ఆరోగ్యం బాగోలేదు, కళ్ళు ఆపరేషన్ చేసుకుంటానని వంకతోట లింక్తోట బయటకు వచ్చి అలా ఏదో ప్రలాంగ్ చేసుకుంటున్నారు. ఆయన ఏమి నేరస్తుడు కాదనేది ఏం ప్రూవ్ అవ్వలేదు. నేరస్తుడిగానే ఉన్నాడు, నిందితుడిగానే ఉన్నాడు, నేరస్తుడిగా డెఫినెట్ గా. అంటే ధర్మశ్రీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో సాక్ష్యాధారాలను దర్యాప్తు ఏజెన్సీలు సబ్మిట్ చేశాయి, జైలుకు కూడా వెళ్ళారు. అంటే అప్పుడు అవి అక్రమం అయిపోతాయి, అవి అలా అక్రమం అయిపోతాయి, చంద్రబాబు ఎట్లా సక్రమం అయిపోతుంది? ఇది కోన రవి గారు అడుగుతుంది. 16 నెలల్లో అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిపి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలు, ఎక్కడైనా బెయిల్ కోసం 16 నెలలు ఉంచుతారండి? నెల 2 నెలలు, ఈవెన్ మర్డర్ కేసు అయినా సరే 3 నెలలు మ్యాక్సిమం, ఒక 3 నెలలు 4 నెలలు వచ్చేస్తారు. అలాంటిది ఏంటంటే 11 కేసులు బనాయించారు, ఒక్క కేసైనా ప్రూవ్ అయిందా? ఒక్క కేసు. ఎందుకంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఒక సెక్రటేరియట్ రావడం కానీ, అసెంబ్లీకి రావడం కానీ, ఈవెన్ మాలాంటి మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడైనా మాకు కనిపించడం కానీ, మాతో మాట్లాడడం కానీ అలాంటివి ఎప్పుడూ లేదు. ఆయన బిజినెస్, ఆయన వ్యవహారం. ఎందుకంటే ఓన్లీ కడప వరకు కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ చూసుకునేవారు, ఎలక్షన్ ఇన్ఛార్జిగా వెళ్ళేవారు అంతే. కానీ ఎప్పుడు 2009 వరకు ఆయన ఎప్పుడో ముందుకు రాలేదు. వీళ్ళు చెప్తారనమాట. ఇక రాజశేఖర రెడ్డి సీఎం గా ఉండేటప్పుడేమో సెక్రటేరియట్, ఎప్పుడు ఏ రోజు సెక్రటేరియట్ గానీ ఏ అధికారికి ఫోన్ చేసినట్టు కానీ చూసుకోమనండి, లేదని ఏదైనా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని చేసినట్టు కానీ అలాంటివి. ఆయన వ్యాపారాలు, ఆయన బిజినెస్. ఇది కావాలని వంటలు వీళ్ళు కేసులు పెట్టి
పెట్టి కేసులు బనాయించి ఇవన్నీ చేసి కడకు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ షీట్ లో పెట్టించారు. ఎంత ఘోరం అంటే చనిపోయిన తర్వాత, ఉన్నప్పుడు కాదు. అందుకని ఇప్పుడు కేసులు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాం, పూర్తి సాక్ష్యాధారాలు కాబట్టి జైల్లోకి వెళ్ళాడు. గౌతమ్ గారు సతీష్ గారు 10 ఏళ్ల క్రితమో లేకపోతే 15 ఏళ్ల క్రితమో జరిగిన కేసుల అంశాన్ని ఇప్పుడు చర్చించి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని తప్పుదోవ పట్టించడం లేదా పక్కదారి నిన్న పెట్టించడం. సీఎం జగన్ ప్రస్తావించారు కాబట్టి అదే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత ప్రజా సమస్యలు చర్చించకుండా 2 అంశాల మీద వారు చర్చించాలనేది వాళ్ళ వ్యూహం, వాళ్ళ రాజకీయ ఎత్తుగడ. అదే ఒకటి విభజన అంశము మళ్ళీ, లేదా రాజశేఖర రెడ్డి గారి మీద కుటుంబము లేదా కేసులకు సంబంధించిన అంశాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ యొక్క వ్యూహం. కనుక రాష్ట్ర ప్రజల అజెండాల్ని పక్కదో పట్టించి ఏదైతే విశాఖ ఉక్కు ఉందో ఆ ఎజెండాని మాట్లాడతారు, పోలవరం ఎందుకు ఆగిపోయిందో మాట్లాడరు, రాజధాని ఏమైందో అది మాట్లాడరు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదో అది మాట్లాడరు, 27 SC ST సంక్షేమ పథకాలని ఎందుకు ఆఫ్ చేశారో అది మాట్లాడరు, 3 SC ST కార్పొరేషన్లు పెట్టి ఒక లోన్ ఎందుకు ఇవ్వలేదో అది మాట్లాడరు, 56 BC కార్పొరేషన్లు పెట్టి ఎందుకు లోన్లు ఇవ్వలేదో అది మాట్లాడరు, కోడికత్తి కేసులో శ్రీనివాసరావు 5 ఏళ్ల నుంచి జైల్లో ఎందుకు ఉంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పట్లేదో అది మాట్లాడరు. కనుక రాష్ట్ర ప్రజలు అంగన్వాడీలు 45 రోజులు దీక్ష చేస్తే వాళ్ళని ఎలా చూశారో అది మాట్లాడరు. ఈవేళ ప్రజల సమస్యల్ని పక్కదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఫైనల్ గా ఒక నిమిషం ధర్మశ్రీ గారు మీరు మాట్లాడినప్పుడు నీకు కానుకున్నా, ఇద్దరు మాట్లాడితే ఎవరిదే పోదు, మీరు ఆపేస్తే నేను మాట్లాడతాను, నా తర్వాత మీరు మాట్లాడితే మీరు ఎంత టైం అయినా తీసుకోండి. మీ దగ్గర ఎన్ని వందల వేల కోట్లు ప్రకటనలకి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. వాళ్ళ టీవీకి, వాళ్ళ ఛానల్కి, వాళ్ళ పత్రికలకి ఎన్ని యాడ్లు ఇచ్చారో వాళ్ళు మాట్లాడరు. ఇవన్నీ ప్రజల సమస్యలు డైవర్ట్ చేయడానికి నేనేం చెప్పాను, ఫలానా 2012 డేటు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ఇచ్చాడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా. చెప్పారా సమాధానం? చెప్పారా సమాధానం? చెప్తున్నా ఒకటే, వివేకానంద రెడ్డి గారు 89 నుంచి ఎమ్మెల్సీ అండి ఆయన, 99 2004 2 లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన కూడా ఎమ్మెల్సీగా ఎంపీగా ఎన్నికైనటువంటి రాజకీయ నాయకుడు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో కొత్తగా తీసుకొచ్చి పోటీగా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ వారసుడు అతను. రెండవది రాజకీయాల్లో కుటుంబాల్లో రెండు పార్టీల్లో ఉన్న చరిత్ర థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు. మనం చూస్తున్నాం నిన్న ఇండియా టుడే సమ్మిట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తుంది, పాఠాలు నెరవలేదు, అసలు వాళ్ళతో మాకు పోటీయే కాదంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ స్థాయిలో స్పందిస్తుందో చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు కేసులపై ప్రతీకారం లేదు అన్న అంశంపై కూడా టీడీపీ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. ఏదేమైనా కొంత రాజకీయం వేడెక్కింది. మరి కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలతో మాకు పోటీ కాదన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా చూస్తే కరెక్టే. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ జనసేన మధ్య నువ్వనన్నట్టుగా పోటీ జరగబోతుంది అన్నది 2 ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బట్టి కూడా మనకి క్లియర్ కట్గా అర్థమైంది. ఆయన పోటీ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఉనికి చాటుకుంటుంది, తిరిగి పుంజుకుంటుంది, ఆ వాతావరణం మొదలైందని కాంగ్రెస్ అంటుంది. చూద్దాం అసలు ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.